తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అగ్రరాజ్యంలో కూడా అగ్రస్థానంలో నిలిపిన ఘనత తానాది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇటువంటి మహోన్నత సంస్థను ముందుండి రథసారథిగా నడిపిస్తున్న తానా అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సివిఆర్ న్యూస్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్తే సార్. సామాన్యులు అమెరికా వెళ్లాలనేది ఒక స్వప్నం లాంటిది. మీరు కూడా అమెరికా వెళ్లారు. తెలుగు వారందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందంటారు? అంటే నేను 1986లో అమెరికా వెళ్ళడం తటస్థపడింది. 1986కి ఇప్పుడు 2013 సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉంది. 1986 సంవత్సరంలో నేను అమెరికా వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి సంఖ్య స్వల్పం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మన ఈ కంప్యూటర్ విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ చెందిన యువత ఎక్కువగా రావడం ప్రారంభమైంది. అంతకుముందు 1970 దశకాల్లో డాక్టర్స్ ఎక్కువగా అమెరికా రావడం తరస్థపడింది. ఆ తర్వాత ఇప్పుడు భారతీయుల సంఖ్య అమెరికా దేశంలో ఎక్కువ, దాంట్లోనూ మన తెలుగు వారి సంఖ్య అత్యధికంగా ఉన్నది. ఆ విధంగా తెలుగు వారి ప్రయాణం చాలా వరకు సుఖప్రదంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, అమెరికా రాదలుచుకున్నటువంటి ముఖ్యంగా మన తెలుగువారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మేము అమెరికా దేశం వెళ్లేటప్పుడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళడం ఎక్కువగా తటస్థపడింది. ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా నేరుగా ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న చట్టాలను కానీ అవగాహన చేసుకుని అర్థం చేసుకుని గౌరవించవలసిన బాధ్యత మన యువత మీద ఉన్నది. దురదృష్టవశాత్తు ఇటీవల వస్తున్నటువంటి యువతలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల మీరు చూస్తూనే ఉంటారు, ప్రసార మాధ్యమాల ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చాలా శోచనీయమైన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు అమెరికాలో అక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఏ విధంగా మసలుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి నియమావళిని మన వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. దాని సేఫ్టీ గైడ్ లైన్స్ అంటాము. తెలుగులోను ఆంగ్ల భాషలో రెండిట్లో కూడా tana.org లోకి వెళ్ళినట్లయితే ఆ వివరాలు తెలుస్తాయి. వాటిని తప్పనిసరిగా చదివి అర్థం చేసుకుంటే చాలా వరకు ప్రమాదాలని నివారించుకోవచ్చు. అంటే కొంత వైషమ్యాలు ఏమన్నా పెరుగుతున్నాయా? అంటే ఈ మధ్య మనం గమనిస్తున్నాం, అంటే అక్కడ ఉన్న విద్యార్థులను కూడా మన వారు కొంచెం డామినేట్ చేస్తున్నారనే వర్షన్ కూడా కనిపిస్తుంది. లేదా వారు ఈర్ష్యాభావంతో కూడా కొంతమంది దాడులకు పాల్పడుతున్నారనే వాదన వినిపిస్తుంది. అదే తప్పు అంటున్నాను. అది తప్పనిసరిగా దాంట్లో అది ఎక్కడ జరగట్లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటిది. వీళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతుందని చెప్తున్నాను నేను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రుల్లో అసలు మనుషులు సంచరించినటువంటి ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి గ్యాస్ స్టేషన్స్ లో, పెట్రోల్ బంక్స్ లోను, లేకపోతే గ్రాసరీ స్టోర్స్ లోను రాత్రి 10 గంటల దగ్గర నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. ఆ ప్రదేశాలు ఆ ప్రాంతంలో ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదకరమే. ఎందుకంటే ఆ సమయంలో తిరిగేది డ్రగ్ యాడిక్ట్స్, అక్కడ ఉన్నటువంటి చట్టబద్ధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులే ఆ సమయాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ డ్రగ్ యాడిక్ట్స్ ఏంటంటే ఆ మత్తు మందుకి బానిసైనటువంటి వారు $1 కోసమైనా కానీ హత్య చేసినట్టు ఉదంతాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఒక తెలుగువాడా, అమెరికన్నా, లేకపోతే మెక్సికో దేశస్తుడా ఎవరో గమనించరు, ఎవరో చూడరు. అసలు వాళ్ళు ఐడి కార్డు అడగరు, మీరేంటి, మీ ఏ దేశం నుంచి వచ్చారు. ఆ సమయంలో ఎవరున్నా గానీ ఆ ప్రమాదం జరగడం అవకాశం ఉంటుంది. అయితే మన తెలుగు వారు చనిపోతున్నారు కాబట్టి మనకు ఆ విషయం తెలుస్తుంది. అక్కడ చాలా మంది దేశీయులు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయే సంఘటనలు ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మన తెలుగు వారు ఇరుక్కోకూడదు అనేది నా భావన. నేను చెప్తున్నానంటే ఆర్థిక స్తోమత లేనప్పుడు, అక్కడ మనం చదువుకోవడానికి సరైన వస్తువులు లేనప్పుడు అక్కడికి రావడం అనవసరం. భారతదేశంలోని విద్యా విధానం తక్కువదేం కాదు. ఇక్కడ మనకి అతిపెద్ద ప్రమాణాలతో కూడినటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఐఐటి తీసుకోండి, ఇండియన్ బిజినెస్ స్కూల్ IBS తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలాంటి మెరికల్ లాంటి విద్యార్థుల్ని అమెరికా దేశం వచ్చి ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూ తీసుకెళ్తుంది. ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయి కాబట్టి. అని నేను చెప్పేది ఏంటంటే, చదువుకునే వాళ్ళకి ఇక్కడైనా అక్కడైనా తప్పనిసరిగా ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా తప్పుడు మార్గంలో వచ్చి గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తే నమోదయ్యి ఇలా చిన్న చిన్న సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు మనం ఇటీవల జరుపుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా ఒక వేదికలో అందరూ కలిశారు, అన్ని విషయాలు చర్చించుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో అవి సక్సెస్ అయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు కూడా అటెండ్ అయ్యారు. ప్రపంచ మహాసభలు 37